భూపాలపల్లి జయశంకర్ జిల్లాను స్పీకర్ మధుసూదనాచారి ప్రారంభించారు. పట్టణంలో కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసుల్లో జాతీయ జెండా ఆవిష్కరించిన ఆయన రిబ్బన్ కట్ చేసి కార్యాలయాలు ప్రారంభించారు. కలెక్టర్గా మురళి, ఎస్పీగా భాస్కర్ పదవీ బాధ్యతలు తీసుకున్నారు. పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ తీసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. భూపాలపల్లి చౌరస్తాలో జయశంకర్ విగ్రహాన్ని స్పీకర్ ఆవిష్కరించారు. సహజ వనరులు, కేటీపీపీ వెలుగులు, సింగరేణి సిరులు, అందమైన జలపాతాలతో భూపాలపల్లిని పర్యాటకంగా, ఆర్థికంగా అగ్రగామిగా మారుస్తామని చెప్పారు సభాపతి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారి ఆశయం 1 అన్ని ప్రాంతాల అభివృద్ధి, 2 అన్ని వర్గాల అభివృద్ధి, తెలంగాణ సత్వర సమగ్రాభివృద్ధి, తద్వారా బంగారు తెలంగాణ లక్ష్య సిద్ధి. ఈ రోజు ఏర్పడుతున్నటువంటి ఏ జిల్లాకు కూడా తీసిపోని అద్భుతమైనటువంటి వనరులున్న జిల్లా భూపాలపల్లి జిల్లా. విస్తారమైనటువంటి అటవీ సంపద, అపారమైనటువంటి ఖనిజ సంపద, అంతులేని జల సంపద, ఇన్ని సంపదల సమాహారం ఆచార్య జయశంకర్ జిల్లా. అదే రకంగా ఇది ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ ఏరియా. ఇప్పటికే ఇక్కడ అద్భుతమైనటువంటి జనుకో ఉంది, సింగరేణి ఉంది, విస్తరించనున్నటువంటి సింగరేణి ఉంది, విస్తరించనున్నటువంటి జనుకో ఉంది. ఇంకా అనుబంధంగా తదనుగుణంగా అనేక పరిశ్రమలు రాబోయే రోజులలో వస్తాయి. భూపాలపల్లి చాలా ఆచార్య జయశంకర్ గారి జిల్లా పొటెన్షియల్ జిల్లాగా అవుతుంది.